చేపల మార్కెట్ వస్తుంది. వేరే రకాల్లో ఉంటాయి ఇక్కడ చేపలు. అంటే ఇది మంచి ఉండదా ఫ్రై? ఇది మంచి ఉండదా అంటే ఫ్రైకి? చిన్న ఉంది కదా, అది చిన్న ఉంటుంది కదా. 200 எடுத்துக்கோ, 400 எடுத்துக்கோ. அது வாங்கிருக்கேன், இது கம்மி. நாளை எடுத்துக்க 1600 கொடுங்க. நாங்க இருக்கு. दोस्तों कितना आदमी आ गया यार, देखो छापा मार्केट में। और ये नागपट्टनम का प्लेस है, बहुत मुश्किल से तो पकड़ के लेके जा रहे हैं। प्लेस भी नहीं है यहाँ से, कहाँ बेचते, कैसा जाना है कटिंग करने के लिए। अंकुल करी 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 की कोटंडी कटिंग 120 ए 120 तेलुगु तमिल 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 नहीं है, तेलुगु। हाँ हैदराबाद। फिश मार्केट अंकुल మొత్తం కర్ణాపురం ఇది ఫస్ట్, ఇది ఫిష్ మార్కెట్ పెద్ద. అంతే కదా. కొంచెం మంచి గీకింగ్ అండి అంకుల్ జర. అంటే ఇది సపరేటా మీది లేకపోతే కనెక్టెడా? నో కనెక్టెడ్ కదా. వన్ డే ఓమో 1 year 3 lakhs ఇన్కమ్. 3 members మీరు? ఓకే. మరి బడ్జెట్ అమౌంట్ ఎట్లా? 3 members సపరేటా లేకపోతే మీరు మొత్తానికి? ఒక రోజు ఎంత వస్తాయి అంకుల్? వన్ డే ఇన్కమ్ 300-400. ఇప్పుడే ఇది 120 తీసుకుంటారు కదా ఫుల్లా? 3000-2000 సార్ రోజు. వన్ డేకి 3000 వస్తుంది అంటున్నాడు మరి అంకుల్. చూద్దాం. మూడు వేల ఒక రోజుకి అంటే నెలకి వాళ్ళకి 10 లక్షలు 90,000 శాలరీ వస్తుంది వీళ్ళకి అంట. అంటే వీళ్ళు 3 members ఉన్నారు, వాళ్ళు లేరు, ఖాళీ ఉన్నారు అనుకుంటున్నా. వీళ్ళు కూడా లేరు. సముద్ర ఫిష్
तो कितना पब्लिक आते मॉर्निंग देखने के लिए। यहाँ से तो भीड़ लग जाती पूरे हैदराबाद का पूरा, लोग कहाँ से आते पता नहीं है। అక్కడ ఇది ఏం ఫిష్ అది? ఏం ఫిష్ ఇది? వీచ్ చేపలు. కొంచెం లోపల క్లీనింగ్ చేయండి మంచిగా. కర్రీ కాదు అంటే మొత్తం 20 మంది 20 మెంబర్స్ 20 మెంబర్స్ 20 మంది ఫిషెస్ ఇది కవరింగ్ చేయండి. ఇటు కూడా వాళ్ళ పని మీద ఉన్నారు దోస్తు. ఇదే ఫ్రైకి చేస్తుందా? ఫ్రై కర్రీ అయిపోయిందా? ఇది ఎట్లా తింటారు బాబాయ్? ఇది అంటే అసలు భయం వస్తుంది ఎట్లా కట్ చేస్తుంది. అంటే అది ఫస్ట్ కట్ చేయండి, అంటే అది టైం పడుతుంది పెద్ద ఫిష్, అది కట్ చేసుకోండి. అది ఫస్ట్ అది కట్ చేయండి చిన్నది.
దోస్తు వెళ్ళి చూడు ఏం చేపలు కట్ చేస్తున్నాడు కానీ బాగుంది రేట్. పబ్లిక్ అయితే చూడండి ఎంత పబ్లిక్ వస్తున్నారు మంచిగా. పీసెస్ ఎన్ని పీసెస్ ఎన్ని వస్తాయి? కాంటింగ్ 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 ఎన్ని వస్తాయి? ఈ అంకుల్ అయితే ఖాళీ లేదు, కట్ చేస్తూనే ఉన్నాడు అంకుల్. ఒక కటింగ్కి 100 రూపీస్, 120. 120 రూపీస్ తీసుకుంటారు. అట్లా అంటే ఒక రోజుకి ఒక 50 కటింగ్ చేస్తే చూడండి మరి ఎంత అమౌంట్ అవుతుంది. మళ్ళీ మంత్లీ కూడా చూడండి ఎంత అవుతుంది వీళ్ళకి. వీళ్ళ బిజినెస్ అంతే, వాళ్ళు అమ్ముకోవడం వాళ్ళు వేరు, కటింగ్ చేసిన వాళ్ళు వేరు. వాళ్ళ దగ్గర అయితే కేజీ అయితే 500 అవుతుంది, వీళ్ళ దగ్గర సపరేట్ ఒక 100 to 120 రూపీస్ తీసుకుంటారు ఇట్లా. సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు పబ్లిక్, అసలు ఆగరు. మీరు కటింగ్ కూడా టైం లైన్ పెట్టుకోవాలి కటింగ్ చేయడానికి. బాబా ఇక్కడ నిలుస్తున్నాడు, మరి ఆంటీ కటింగ్ చేస్తలేదు. కేజీ కేజీ 500 రూపీస్ కేజీ. మన రొయ్యలు అయితే 500 రూపీస్ కేజీ. మన సైట్ అయితే కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి అన్నమాట హైదరాబాద్లో. అదే కరీంనగర్ డిస్టిక్ అంటే ఇక్కడ ఎక్కువనే రేట్ ఉంటుంది. ఈరోజు చాలామంది వస్తారు కదా దూరం నుంచి, కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి జర. వచ్చా ముందు ముందుంటుందా? ఒక్కటే పిల్లలు తినచ్చా? अभी दूसरा मार्केट में खाली मटन ही मिलता है इसे. अंकुल केजी कैसा केजी? हाँ 900. ఇది తెల్లకాయ 400. అంటే ఇది సెట్టా? 1 పీస్ 500. బోటియా? బోటి ఎంత? బోటి 250. ఒకసారి ఇక్కడ చూద్దాం. అంటే 1000 రూపీస్ కేజీ అంటున్నారు. సేమ్ రేట్ కదా, మన హైదరాబాద్లో కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది, సేమ్ రేట్ ఉంటుంది. ఇది ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎన్ని ఏమైనా 50? అది 400. 400 ఎంత చెప్పరా? బాబాయ్ వస్తుంది, బాబాయ్ వస్తుంది. ఆంటీ చాలా కోపం చేస్తుంది నా మీదనే. 400కి తీసుకుంటే సరే, ఆంటీ మస్తు కోపం చేస్తుంది నా మీదనే. ఏమైనా వీడియో ఎందుకు తీసేస్తున్నావు అని, ఎందుకు షూట్ చేస్తున్నావు అని కొడుతుంది నాకు.